మెడికల్ కాలేజీలో 4 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు బదులుగా 5 సంవత్సరాల ఫీజు వసూలు చేస్తున్నారనే సమస్యపై బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. 2 రోజుల క్రితం టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ గోపాల్ రెడ్డిని కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన టీఏఎఫ్ఆర్సీ 4 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకే ఫీజు వసూలు చేయాలని సూచించారు. అదనంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కొప్పుల రాజశేఖర్ రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ మెడికల్ సెల్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మెడికల్ కాలేజీలో 4 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు బదులుగా 5 సంవత్సరాల ఫీజు వసూలు చేస్తున్నారనే సమస్యపై బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. 2 రోజుల క్రితం టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ గోపాల్ రెడ్డిని కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఫీజులు వసూలు చేస్తే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన టీఏఎఫ్ఆర్సీ 4 సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకే ఫీజు వసూలు చేయాలని సూచించారు. అదనంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కొప్పుల రాజశేఖర్ రెడ్డికి విద్యార్థులు, తల్లిదండ్రులు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ మెడికల్ సెల్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఆమ్నేని మెడికల్ కాలేజ్, చెల్మేడ ఈ 2 కాలేజ్ ఇష్యూ చేస్తున్నాయి. మరి మేము బుల్డోజర్ తీసుకెళ్ళి కాలేజ్ మొత్తం దున్నేస్తాం. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరు ఫీజు రెగ్యులేషన్ అథారిటీ కదా మీరు మరి మీ ఆఫీస్